తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క సామాన్య ఆదివారంలో ప్రభువు తన సువిశేషము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి విషయము, కననీయ స్త్రీ చూపించినటువంటి విశ్వాసములో మనము జీవించాలని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ కననీయ స్త్రీని మనము ఆదర్శముగా తీసుకోవాలని ప్రభువు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈ కననీయ స్త్రీలో ఉన్నటువంటి సద్గుణాలను మనము నేర్చుకోవాలని ప్రభువు మరొక్కసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే మనము క్రైస్తవులుగా జీవించినప్పటికీ కూడా మనలో విశ్వాసము, నేను క్రైస్తవుడిని, యేసు ప్రభువు నా దేవుడు అని నువ్వు విశ్వసించినప్పటికీ కూడా మరి నువ్వు చూపేటువంటి ఆ యొక్క విశ్వాసానికి, కననీయ స్త్రీ చూపినటువంటి విశ్వాసానికి ఏమన్నా పోలిక ఉన్నదా అనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు ప్రభువు తన సువిశేషం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. మొదటిగా ఆ కననీయ స్త్రీ చేసినటువంటి ప్రార్థనలో, లేదా కననీయ స్త్రీ చేసినటువంటి ఆ యొక్క ప్రకటించినటువంటి విశ్వాసములో ఉన్నటువంటి సద్గుణాలను, మంచి గుణాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభు దగ్గర ఆమె ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రభు దగ్గర ఆమె మొరపెట్టినప్పుడు ఆమె నోటి నుండి జారినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. వచ్చినటువంటి మాటలు ఏమిటంటే, ప్రభువా నాపై దయచూపుము. ఈమె మాట్లాడినటువంటి మాటలు మన నోటి నుంచి వస్తూ ఉన్నాయా లేదా? ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు, ప్రార్థనకు నువ్వు మోకాళ్ళు వంచినప్పుడు ప్రభు ముందు ఈ మాటలు వస్తూ ఉన్నాయా? ఆ కననీయ స్త్రీలో వచ్చినటువంటి మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా నాపై దయచూపుము. రెండవదిగా చూసినట్లయితే, ప్రభువా నాకు సహాయము చేయము. ప్రభువుకి మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉంది. తర్వాత శిష్యులు వచ్చి ఈమెను పంపివేయుడు. ఆ తర్వాత ఆమె పాదములపై పడి, తర్వాత యేసు ప్రభు విశ్వాసము మెచ్చదగినది, చివరికి స్వస్థత పొందుకున్నది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈమె నేర్పినటువంటి అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ కననీయ స్త్రీ గురించి మనం వింటున్నామంటే, ప్రభు మనకి కననీయ స్త్రీని పరిచయం చేస్తూ ఉన్నారంటే ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు, ప్రభు దగ్గరికి వచ్చుట అనేది మనం నేర్చుకోవాలి. ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమెకి కష్టమే రాని, బాధే రాని, సంతోషమే రాని, వేదనే రాని, ఏమన్నా రాని, ఆమె చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రభువు వద్దకు వచ్చుట. ఈ కననీయ స్త్రీ ద్వారా మనం అది నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, ఆమె ఆ కననీయ స్త్రీ ప్రభువుని వెంబడించుట అని వ్రాయబడి ఉంది. అంటే ప్రభువుని వెంబడించడం అనేది కననీయ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వ్యక్తపరుస్తుంది తనలో ఉన్న బాధ, తనలో ఉన్న కష్టము, తనలో ఉన్నటువంటి వేదన లేదా శోధన వ్యక్తపరుస్తూ ఉంది. ఏమీ దాచుకోకుండా ప్రభువుకి చక్కగా వ్యక్తపరుస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఆమె ప్రభువు దగ్గర విన్నవించుకుంటుంది, అంటే బ్రతిమలాడుకుంటుంది. ఇంకా చూస్తే వినయము, విధేయతకు ప్రభు దగ్గర లోబడినట్టుగా వాక్యం మనకు బోధిస్తూ ఉంది. తర్వాత చూస్తే ప్రభువుని విశ్వసించినట్లు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. చివరికి విడుదల పొందుకుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా స్త్రీ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆ ప్రభువు దగ్గరకు వచ్చి తన కుమార్తె కొరకు ప్రార్థన చేసింది, తన కోసం కాదు.
ఎవరి కోసమో? తన కుమార్తె కొరకు ప్రార్థన చేసింది. ఎలాంటి ప్రార్థన చేసింది? పట్టుదల కలిగినటువంటి ప్రార్థన చేసింది. గొప్ప విశ్వాసాన్ని కలిగి ప్రార్థన చేసింది. తన ఉన్నటువంటి స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకున్నదని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చివరికి ప్రభు దగ్గర నుంచి ఒక ఘనత లేదా ఒక మెప్పు ప్రభు దగ్గర నుంచి ఆమె పొందుకుందని వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఆమెలో ఉన్నటువంటి యొక్క సద్గుణాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభు దగ్గరికి వచ్చి ఆ కననీయ స్త్రీలాగా మనం ప్రార్థన చేసినప్పుడు నీకున్న సమస్తమైనటువంటి బాధల నుంచి నీకు విడుదల కలుగుతుందని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సువిశేషంలోని మొదటి వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం చదవమ్మా. యేసు తూరు సీదోను పట్టణములకు వెళ్ళెను. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళాడంట? తూరు సీదోను అనేటువంటి ఊర్లు వెళ్ళాడు. ఈ సీదు తూరు ఈ ప్రాంతము ఎవరిది, ఎక్కడుంది అని చూస్తే మనకు ఒక రాణి గారు ఉన్నారు. ఎవరా రాణి గారు? యెజబెల్ రాణి. ఎవరమ్మా? యెజబెల్ రాణి వాళ్ళ ప్రాంతం అది. అన్యులు నివసించేటువంటి ప్రాంతం. యెజబెల్ రాణిని ఎవరు చేసుకున్నారు? అహాబు రాజు చేసుకున్నాడు. అహాబు రాజు తూరు సీదు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చేసింది ఆమె. వస్తూ ఏం చేసిందంటే అన్య దేవతలను తీసుకుని వచ్చింది. ఎందుకనంటే అక్కడ ఉన్నప్పుడు అక్కడ అన్య మతస్థులంతా కూడా అన్య దేవతలను ఆరాధించేటువంటి వారు. పెళ్ళైన తర్వాత ఈ ఊరు వచ్చేసింది కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఆ దేవతలను ఆరాధించింది కదా. వస్తూ ఆ దేవతలను కూడా ఇక్కడికి తీసుకుని వచ్చింది. వచ్చి ఇక్కడ ప్రజలను కూడా మీరందరూ కూడా ఎవరిని ఆరాధించాలి? ఈ దేవతల్ని మీరు ఆరాధించాలని ఆమె రాణిగా చలామణి చేస్తూ ఉంది. దుర్మార్గం, దుష్టత్వం కలిగినటువంటి స్త్రీ ఆమె యెజబెల్ రాణి. ఎవరిని చంపేద్దాం అనుకుంది? ఏలియాని కూడా చంపేయటానికి ఆమె ప్రయత్నం చేసింది. ఆ ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, సువార్త చేయటానికి వెళ్ళాడా, లేక కననీయ స్త్రీ ఆ ప్రాంతంలో ఉన్న ఒక స్త్రీ కష్టములో ఉంది, బాధలో ఉంది, వేదనలో ఉంది, శోధనలో ఉంది, ఆమెను పరివర్తన చేయాలి, ఆమెకు హృదయ పరివర్తన కలగ చేయాలి, లేదా ఆమెకు మేలు చేయాలని వెళ్ళాడా అనేది సువిశేషం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ తూరు సీదోను అనేటువంటి ప్రాంతం అనేది మరి అన్య మతస్థులకు నిలయముగా ఉంది. యేసు ప్రభు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అక్కడ యూదులు ఎవరు లేరు కదా, ప్రభువుని ఆరాధించేవాళ్ళు ఎవరు లేరు కదా, గౌరవించేవాళ్ళు ఎవరు లేరు కదా, ఎందుకు వెళ్ళినట్టు అని ఆలోచన చేస్తే యూదులు అనుకునేవాళ్ళంట యేసు ప్రభు మా దేవుడు, ఇంకెవరి దేవుడు కాదు, మా కొరకే వచ్చాడు, మా దేవుడే అనే ఆలోచనలో ఉండేవాళ్ళంట. కానీ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. అన్య మతస్థులకే కాదు, క్రైస్తవులకే కాదు, యూదులకే కాదు, జాతి మతము భేదము ఏమి ప్రాంతం ఏ భేదము లేదు, సమస్తమైనటువంటి ప్రజలందరికీ కూడా దేవుడై ఉన్నాడు. ఇది ఎలా చెప్పాలి? ఆయన పక్కన ఉన్న శిష్యులకు ఎలా చెప్పాలి? ఇశ్రాయేలు ప్రజలకు ఎలా చెప్పాలి? యూదులకు ఎలా చెప్పాలి? ఇలా ఆలోచన చేస్తూ ప్రభు ఏం చేశాడంటే
అన్యమతస్థులైనటువంటి సీదు మరి తూరు ప్రాంతానికి యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు. శాపగ్రస్తమైనటువంటి ప్రాంతం అది. కాబట్టి ఈ ప్రాంతానికి వేసే వెళ్ళారు అంటే ఏదో ఒక గొప్ప కార్యం అక్కడ జరగబోతుందని మనం ఆలోచన చేయాలి. ప్రభు అక్కడికి వెళ్ళారంటే ఒక గొప్ప ప్రణాళికతో అక్కడికి వెళ్ళాడు ఆయన. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రణాళికతో వెళ్తాడు, ఒక ఆలోచనతో వెళ్తాడు. మనకలాగా రోడ్లంట తిరిగే వ్యక్తి కాదు. మనం అడుగుతూ ఉంటాం కొందరిని, ఎరా ఏం చేస్తున్నామంటే ఏం లేదు ఖాళీగా తిరుగుతున్నాను అంటాడు. యేసు ప్రభు అలాంటి వ్యక్తి కాదు. వాక్యం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. ఈయన బయలుదేరి సీదు తూరు అనే ప్రాంతము వెళ్తున్నాడు అంటే ఆయనలో ఒక గొప్ప ప్రణాళిక ఉంది, ఒక గొప్ప ఆలోచన ఉంది ఆయనకి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గతం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి మిట్ట మధ్యాహ్నం వేళ ఏ ప్రాంతానికి వచ్చాడు? సమరియా అనే ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఒక గొప్ప ప్రణాళికతో వచ్చాడు అక్కడికి. ఊరికినే రాలేదు అక్కడికి. ఖాళీగా ఉన్నాం కదా ఊరికి అటు వెళ్ళొద్దామని రాలేదు ఆయన. సమరయాలో ఎవరున్నారు? ఒక స్త్రీ ఉంది, అవునా? ఒక స్త్రీ ఉంది. కాబట్టి ఆ స్త్రీ పాపములో ఉంది. కాబట్టి ఆమెను నేను నశించిపోయేటువంటి స్త్రీని ఏం చేయాలి? రక్షించాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో యేసు ప్రభు నడుచుకుంటూ మిట్ట మధ్యాహ్నం వేళ, ఎండవేళ ఎక్కడికి వచ్చాడు? బావి దగ్గరికి వచ్చాడు. అంటే ఆ స్త్రీ ఆ బావి దగ్గరికి వస్తుందని ముందే తెలుసు ఆయనకి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆయనకి తెలుసు, నువ్వు ఎక్కడ కూర్చున్నావో ఆయనకి తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావో ఆయనకు కూడా తెలుసు. అరే ఈ బిడ్డకి నేను విశ్రాంతి దినాన్ని ఇచ్చానే, సజీవు లెక్కలో ఉంచానే, ఈరోజు నన్ను ఆరాధించాలి, మహిమపరచాలి, నన్ను స్తుతించాలి కదా, స్తుతించకుండా ఇదిగో ఎక్కడ కూర్చుని ఉంది లేదా ఎక్కడికి వెళుతూ ఉంది అని ప్రభువుకు తెలీదా? తెలుసు. సమరయ స్త్రీని, నశించిపోయేటువంటి స్త్రీని రక్షించడానికి ఒక గొప్ప ప్రణాళికతో సమరయ వచ్చాడు ఆయన. వచ్చి ఆ స్త్రీతో మాట్లాడి ఆ స్త్రీని రక్షించాడు. అలాగే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? సీదు తూరు ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. సీదు తూరు ప్రాంతానికి వెళ్తున్నాడంటే ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఒక గొప్ప ఆలోచన ఉంది. అక్కడ ఒక స్త్రీ ఉంది, నశించిపోతుంది. ఆ స్త్రీని మనము రక్షించాలని ప్రభు యొక్క ఉద్దేశంతో బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అలాగే కాకుండా ఎరికో పట్టణం వచ్చాడు యేసు ప్రభు. ఎరికో పట్టణం ఎందుకు వచ్చాడు? ఊరికినే రాలేదు ఆయన. ఎరికో పట్టణం అంటే ఏంటి? నశించిపోయేటువంటి పట్టణం అది. పాపముతో నిండి ఉన్నటువంటి శపించబడినటువంటి పట్టణం. ఎరికో అనగా శపించబడుట. ఆ శపించబడినటువంటి పట్టణంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఆయన ఒక గొప్ప ప్రణాళికతో అక్కడ వస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆ ఊరిలో ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ఉన్నటువంటి జక్కయ్యకి ఏంటి? ఈ ప్రభువుని నేను చూడాలని ఆశ ఉంది. అందుకనే ఆ ఆశ ప్రభువును ముందుగానే తెలిసిపోయిందని. అది ఎరిగి ఉండి ఆయన ఏం చేశాడంటే ఒక గొప్ప ప్రణాళికతో నశించిపోతున్నటువంటి ఈ జక్కయ్యను రక్షించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప ప్రణాళికతో ఎరికో పట్టణానికి ఆయన బయలుదేరి వచ్చాడు. జక్కయ్యను కలుసుకున్నాడు. జక్కయ్య, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈరోజు సీదు తూరు ప్రాంతాలకి వెళుతూ ఉన్నాడంటే అక్కడ కూడా ఒక అద్భుతం జరుగుతుంది, ఒక ఆశ్చర్య కార్యం జరుగుతూ ఉంది. లేదా ఆ స్త్రీ రక్షించబడుతుందని వాక్యం ద్వారా ప్రభువు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రభువుని చూస్తున్నట్లయితే బెతానియా అనేటువంటి ఒక ఊరు వెళ్ళాడు ఆయన. ఎవరికీ తెలియదు ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో కూడా. ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఈరోజు నేను అక్కడికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఒక స్త్రీ ఉంది, లేదా అక్కడ ఒక పురుషుడు ఉన్నాడు, అతడు నశించిపోతున్నాడు, అతను రక్షించాలనే ఉద్దేశంతో బెతానియా అయినటువంటి ఊరు వచ్చాడు. ఊరు వస్తే అక్కడ ఎవరున్నారు? మరియా, మార్తా, లాజరు ఉన్నారు. వారి కుటుంబంలోనికి వచ్చాడు, వాళ్ళని రక్షించాడు.
ప్రభు అక్కడికి రావటం వలన లాజరు చనిపోతే మరి వాళ్ళు సజీవుడిగా తిరిగి లేపినట్టుగా మన వాక్య భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రణాళికతో వెళ్తున్నాడు. ఈరోజు సీదు మరి తూరు అనే ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. ఇది అన్య ప్రజలు జీవించేటువంటి ప్రాంతం. క్రైస్తవులు ఎవరూ లేరు అక్కడ, యూదులు ఎవరూ లేరు అక్కడ, యేసు ప్రభుని గురించి తెలిసినటువంటి వారు ఎవరూ లేరు. యేసు ప్రభు అక్కడ కానీ వెళితే, అయ్యా నువ్వు యేసు ప్రభు కదా, మా ఇంటికి రండి అనేవాళ్ళు లేరు. ఈయన ఈ దేవుని కుమారుడు అని గుర్తించేవాళ్ళు లేరు. అక్కడంతా అన్య దేవతలను ఆరాధించేటువంటి వారే. అయినా ప్రభు అక్కడికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి చదవండి. ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. 36 ఒకటి చాలు. మళ్ళీ చదువు. అందరికీ ప్రభు, క్రైస్తవులకే కాదు అన్య మతస్థులకు కూడా ఆయన ప్రభువే. ఆ విషయాన్ని తెలియచేయడానికి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? ఎక్కడికి వెళ్తున్నాడు? ఏ ఊరు వెళ్తున్నాడు? గుర్తుపెట్టుకోండి, ఏ ఊరు? తూరు సీదు అనేటువంటి ప్రాంతానికి ఆయన వెళుతూ ఉన్నాడు. కాబట్టి కననయా స్త్రీ సమస్య ఎరిగిన వాడై ఆ ప్రాంతానికి ప్రభువు వెళుతూ ఉన్నాడు. సమరయా స్త్రీ సమస్య ఎరిగిన వాడై ఆ ప్రాంతానికి ఆయన వెళుతూ ఉన్నాడు. జక్కయ్య సమస్య ఎరిగిన వాడై ఆయన ఎరికోకి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. బెతస్తా కోనేటి వద్ద పక్షవాత రోగి పడిపోయినప్పుడు ఆయన సమస్యను ఎరిగిన వాడై అక్కడికి బయలుదేరి ఆయన వెళ్తూ ఉన్నాడు. కానాను విందులో ఒక సమస్య ఉంటే ఆ సమస్య ఎరిగిన వాడై ఆ విందులోనికి ఆయన వెళ్ళాడు. నీ సమస్య కూడా ప్రభువుకి తెలుసు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినట్లుగానే నీ దగ్గరికి కూడా, నీ ఇంటికి కూడా, నీ ప్రాంతానికి కూడా ఎరిగిన వాడై ప్రభు నీ దగ్గరికి వస్తాడు అనేటువంటి విశ్వాసంలో నువ్వు జీవించాలి. ఆ యొక్క కనాను స్త్రీకి వచ్చిన సమస్యను బట్టి అక్కడికి వెళ్తున్నప్పుడు నీకు వచ్చినటువంటి సమస్య కూడా ప్రభువుకు తెలిసై ఉన్నది. కాబట్టి నీ దగ్గర కూడా, నీ ప్రాంతానికి కూడా ప్రభు రావటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభు ఏ రోజైనా ఎప్పుడైనా మరి నీ గ్రామానికి రావచ్చని ప్రభు సువిశేషం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక రక్తస్రావ రోగిని మనము తీసుకున్నట్లయితే ఆమె అనుకుంది, ఆమె ఏమనుకుంది? నిరాశలోకి వెళ్ళిపోయింది. ఎందువలన? రక్తస్రావ రోగి నిరాశలోకి వెళ్ళిపోయింది. ఎందువలన? అనేక మంది వైద్యులను సంప్రదించింది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, మెన్సస్ పీరియడ్. సామాన్యంగా స్త్రీలకి మెన్సస్ పీరియడ్ 1 or 2 days ఉంటుంది, 1-2 రోజులు. కానీ మీకు కంటిన్యూస్గా ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలంటే శరీరంలో ఇంకేమైనా రక్తం ఉంటుందా? 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడి ఇక శిథిలమైపోయింది శరీరం అంతా కూడా. ఇక నా బతుకింతే, నేను చనిపోతున్నాను, నాకిక వైద్యం చేసేవాడు ఎవ్వడు కూడా లేడు, అనేక మంది వైద్యులు నేను కలిశాను, ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేరు, ఇక నా బ్రతుకు ఇంతే అని నిరాశపడిపోయి ఇక నా చావుకి సిద్ధముగా ఉంది. ఆ సమస్య ఎరిగిన వాడై యేసుక్రీస్తు ప్రభు ఆమెకు దర్శనమిచ్చాడు. ఒక చోట ఆయన వస్త్రాన్ని తాకినప్పుడు ఆమెకి ఏమొచ్చింది? స్వస్థత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమె అనుకుంది, నా బతుకు ఇంతేనని సిద్ధపడుచుంటేనమ్మా,
నా బ్రతుకు ఇంతేనాని సిద్ధపడుచుంటేనమ్మ. ఇంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ. ఇంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ. మా ఊరు వచ్చాడమ్మ. మా ఊరు వచ్చాడమ్మ. మా వీధికి వచ్చాడమ్మ. మా ఇంటికి వచ్చాడమ్మా. వాక్య భాగం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసుప్రభు ఈరోజు ఏ ఊరు వెళ్తున్నాడు? తూరు సీదోను వెళ్తున్నాడు. ఎందుకనంటే అక్కడ ఒక స్త్రీ బాధపడుతుంది, కననీయ స్త్రీ. ఈ రక్తస్రావంతో బాధపడే ఈ స్త్రీ ఇంటికి ఎలా వచ్చాడో, ఆ వీధికి ఎలా వచ్చాడో, ఆ ఊరు ఎలా వచ్చాడో, ఈరోజు కననీయ స్త్రీ దగ్గరికి కూడా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఏ రోజైనా నీ ఇంటికి రావచ్చు. నీ బాధ తెలుసుకుని ఏ రోజైనా నీ ఇంటికి రావచ్చు, నీ వీధిలోనికి రావచ్చు, నీ యొక్క గ్రామంలోనికి రావచ్చు. రక్తస్రావ రోగం మనం కూడా అయిపోయింది, నా పని ఇంకేమి లేదు అనుకుంటాం. కొన్ని సమస్యలను బట్టి అయిపోయిందయ్యా, నా పరిస్థితి ఏం కాదు, నేనేం చేయలేకపోతున్నాను. ఆ స్త్రీ కూడా అలాగే ఉంది. పాపినైనా నన్ను చూచి పలకరించేనాడమ్మ. పాపినైనా నన్ను చూచి పలకరించేనాడమ్మ. ఇంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ. ఇంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ. మా ఊరు వచ్చాడమ్మ. మా వీధికి వచ్చాడమ్మ. మా ఇంటికి వచ్చాడమ్మ. నా బ్రతుకు ఇంతేనాని సిద్ధపడుచుంటేనమ్మ. నా బ్రతుకు ఇంతేనాని సిద్ధపడుచుంటేనయ్యా. కుష్ఠిరోగినైనా నన్ను ముట్టి స్వస్థపరిచేనాడమ్మ. కుష్ఠిరోగి అయినా నన్ను ముట్టి స్వస్థపరిచేనాడమ్మ. ఇంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ. ఇంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ. మా వీధికి వచ్చాడమ్మ. మా ఇంటికి వచ్చాడమ్మ. నా బ్రతుకు ఇంతేనాని సిద్ధపడుచుంటేనమ్మ. నా బ్రతుకు ఇంతేనాని సిద్ధపడుచుంటేనయ్యా. కుష్ఠరోగితో బాధపడేవాడు, అయిపోయింది నా పరిస్థితి, కుష్ఠరోగం వచ్చేసింది, నేను ఊరి చివరికి వెళ్ళిపోయాను, అడవుల్లో బ్రతుకుతున్నాను, కొండల్లో బ్రతుకుతున్నాను, నేను ఇక్కడే చచ్చిపోతాను, నా బ్రతుకు అయిపోయింది అనుకున్న సమయంలో ఆ కుష్ఠరోగి దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము కూడా అదే స్థితిలో ఉంటాం. ఒక్కొక్కసారి మనకున్నటువంటి సమస్యను బట్టి నా బ్రతుకు ఇంతేనేక, నాకు విడుదల లేదా, నాకు స్వస్థత లేదా, నాకు మేలు జరగదా, ఇక నిరాశ నిస్పృహలోనే నేను ఉండాలా అని మనం కూడా ఇలాగే అనుకుంటూ ఉంటాం. కానీ అదే సమయంలో యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. అంతలోనే యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు?